అందరికీ నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు ప్రతి శుభలేఖలో కనిపించే మాటలివి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దశ వస్తుంది. ఆ దశే కళ్యాణ గడియ. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని మన పెద్దలు అంటూ ఉంటారు. కానీ నేడు ఎందుకొచ్చిన తంట అని యువత అంటుంది. గ్రహాలు మనల్ని అనుగ్రహించడం లేదా? జీవిత భాగస్వాముల మధ్య ఆగ్రహానికి ఆ గ్రహాలను నిందించాలా? వివాహ పొంతన చూసి పెళ్లి చేసుకున్న ఆ పెళ్లిలు నేడు ఎందుకు పెటాకులవుతున్నాయి? తప్పు జ్యోతిష్యులదా, కాలానిదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నేడు తల్లిదండ్రుల్లోనూ యువతీ యువకుల్లోనూ తలెత్తుతూ ఉన్నాయి. కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే మీ జీవితాల్లో శుభమైన వివాహం జరగాలని, దైవానుగ్రహం కలగాలని ఇచ్చే ఆశీర్వాదం. ఇది సాధారణ మాట కాదు. ఇది ఒక శక్తి, ఒక సంకల్పం, ఒక దివ్య వాక్యం. అలాంటి పవిత్రమైన వివాహ బంధంలో తలెత్తే అపశృతులను ఎలా సరిచేయాలో మనం ఇప్పుడు చూద్దాం. తలపండిన జ్యోతిష్యవేత్తలు, నిష్ణాతుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం. అమ్మాయి కూడా అమెరికా వెళ్లాలని ఉబలాట పడుతోంది. ఆస్తిపాస్తులు, చదువు, సంస్కారం, గోత్రం అన్నీ సరిగ్గా కుదిరాయి. పిల్లాడికి ఒకరికొకరు బాగా నచ్చారు. ఓ జ్యోతిష్కుడికి జాతకం చూపిస్తే ససేమిరా ఆ వివాహం వద్దన్నాడు. ఎందుకైనా మంచిదని సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని పెద్దలు అనుకున్నారు. అతను భేషుగ్గా ఉందన్నాడు. మళ్ళీ అయోమయం. ఇద్దరు జ్యోతిష్యుల మధ్యే ఏకాభిప్రాయం లేదంటే శాస్త్రంలోనే తప్పుందా అనే అనుమానం. వివాహ పొంతన మీద అనేక మంది అనేక పుస్తకాలు రాశారు. వివాహ పొంతన చూసి చెబుతున్నారు. అన్నీ చూసి చేసిన కొన్ని పెళ్లిళ్లు మాత్రమే విజయవంతమవుతున్నాయి. లోపం ఎక్కడుంది? ఇది జవాబులేని ప్రశ్న కాకూడదు. నేడున్న కంప్యూటర్ టెక్నాలజీలో రకరకాల సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చేశాయి. 36 పాయింట్లకు 18 వస్తే చాలని చేసుకునేవారు ఉన్నారు. గుణమేళన చక్రం చూసి చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంతమంది జ్యోతిషులు 100 అంశాలను పరిశీలించాలని అంటుంటే మరికొందరు 23 అంశాలు పరిశీలిస్తే చాలు అంటున్నారు. ఇంతకీ అసలు వివాహ పొంతను చూడాల్సి వస్తే ఏం చెయ్యాలి అనే చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఓ పుస్తకం గురించి తెలుసుకుందాం. జాతక కళ్యాణ విశ్లేషణ అనే పుస్తకం. జ్యోతిషాచార్య పండిట్ మల్లాది మణిగారు ఈ పుస్తకం రాశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. జ్యోతిష శాస్త్ర రచయితగా ఆయన తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆయన తమ్ముడు సుప్రసిద్ధ నవలా రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఆయనతో మాట్లాడే ముందు ఆయన గురించి ఇంకెంతో తెలుసుకుందాం. శ్రీ 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 జగద్గురు మహాసంస్థానం శ్రీ పుష్కరగిరి పీఠాధిపతి అయిన స్వామివారి నుంచే సత్కారాలు అందుకున్నారు. ఆయన రాసిన పుస్తకం ప్రకారమైతే దాదాపు 23 అంశాలను పరిశీలించి వివాహ పొంతను నిర్ణయించాలి. గురుగారు, మనం ప్రధానంగా వివాహ పొంతనల మీద మీరు బుక్ రాశారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది జాతకాలు చూపించుకున్నా విడిపోతున్నారు. అసలు దానికి కారణం ఏమిటి? అది మంచి ప్రశ్న అడిగారు. ఏమిటంటే ఫస్ట్ దుర్గంత అంతరిక్షంలో చూసినట్టయితే 1980 ముందు జాతక చక్రంలో చూడండి, శుక్రుడు బలమైన స్థితిలో మంచి స్థితిలో ఉండేవాడు, కుజుడు తక్కువ స్థితిలో ఉండేవాడు సప్తమ స్థానంలో. శుక్రుడు వివాహకారకుడు కాబట్టి కన్యకి వివాహం అయిపోయేది. శుక్రుడు పుణ్యకారకుడు కాబట్టి మంచి పుణ్యం ఉండేది. దంపతులు ఎప్పుడు కూడా చాలా అన్యోన్యంగా ఉండరు. కానీ కుజుడు బలం, శుక్ర బలం తగ్గి కుజు బలం పెరిగినప్పుడు కుజుడు దాంపత్య విచ్ఛిన్న కారకుడు. కాబట్టి ఏమవుతుంది, శుక్ర బలం తగ్గిపోయింది అంటే దాంపత్యంలో విభిన్న కోణాల్లో పోట్లాట్లు వస్తాయి. శుక్రుడు వల్ల, శుక్రుడు లేకపోవటం కుజుడు వల్ల వస్తాయి. దాంపత్య కూర్చున్న కారకుడు కుజుడు. 1980కి పూర్వం మీరు చూడండి, ఇన్ని జాతకాల్లో చూసిన నేను పరిశీలిస్తాను. అందరి జాతకం 1895 నుంచి నేను
చూశాను. ఓకే. అంటే ఆ రోజుల్లో శుక్రబలం ఉంది కాబట్టి మంచి భార్య, మంచి సౌశల్యం, మంచి భర్త చెప్పటం వింటాం అనే ఉండేది. కుజబలం లేదు కాబట్టి కుజుడు ఏం చేయలేక ఊరుకున్నాడు. కాలక్రమేణా అంతరిక్షంలో భూభరణంలో భాచక్రం ఉందండి. ఆ భాచక్ర ప్రకారం చూసుకుంటే అంటే కుజుడు చక్ర భ్రమణంలో కుజుడు పైకి వచ్చాడు. ఓకే. చక్రంలో పైన ఉన్నాడు కుజుడు. ఇప్పుడు పైకి వస్తాడు. కుజుడు శుక్రుడు కింద ఉన్నాడు. ఓకే. అందుకని ఏమవుతుంది, కుజబలం పెరిగి శుక్రబలం తగ్గిపోయింది. అందుకని ఆ రోజుల్లో స్త్రీకి విద్య లేదు, సంపాదన లేదు, మంచి దాంపత్య జీవితం ఉంది. అవును. ఇప్పుడు విద్య ఉంది, అన్నీ ఉన్నాయి పురుషులతో సమానంగా. విద్య ఉంది, ధనం ఉంది, కానీ దాంపత్యం లేదు. దాంపత్య కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు బలంగా ఉంటే కుజుడు బలంగా ఉంటే విడాకపోలేకపోతే ఇంకా చాలా 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 దోషాలు వస్తాయి. ఓకే. మీరు ఇవాళ కూడా చదివిన మీ పేపర్లో అయినాళ్ళు భార్యను చంపి ఇంట్లోనే పాతి పెట్టేశాడు. అదే. అంటే ఒక్కప్పుడు కుజుడు అంత క్రూయల్గా ఉంటుంది. అందుకనే ఏం చేస్తారంటే కుజు దోషం ఈ కాశీ వెళ్ళండి, కాళహస్తి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ పూజ చేయించండి, ఈ పూజ చేయండి, హామం చేయండి, ఇవన్నీ తప్పండి. ఎందుకంటే మీకు చెయ్యి కాలింది, మీరు ఆయింట్మెంట్ కొట్టాలి ఈ చేతికి, ఈ చేతికి పెడితే ఆయింట్మెంట్ పెడుతుందా? పనిచేయదు. అలాగే ఎవరికి కష్టం వస్తే వాళ్ళు స్వయంగా కుజ పూజ కానీ శని పూజ కానీ ఏ పూజ అయినా వాళ్ళే చేయాలి, స్వయంగా చేసుకోవాలి. పెద్ద కష్టం ఏం లేదు. దీపం పెట్టి ఆ శ్లోకాలు చదివి చాలు. దానికి మేము 4 వస్తామండి, 7,000 జపం చేయాలి. 7,000 శనికి ఒక్కటి చేయలేడు. 3 వస్తాం, 3 రెళ్ళు 6, రోజుకి 2,000 చెప్పిన 3 రెళ్ళు 7, 3 రెళ్ళు 6 చేస్తారు. 1,000 చేస్తాను, 7,000 ఒక్కొక్కడికి 3,000 ఇవ్వాలి అని చెప్తాడు. అంటే ఏమిటన్నమాట, శని ఏ దేవుడికైనా ఇన్స్టాల్మెంట్లో పూజ చేయటం ఉంటుంది చెప్పండి? ఉండదు. రేపు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితిలో మీరు 15 నిమిషాలు రాసి నాకు మణిగారితో ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళిపోవాలి, ఆయన వెయిట్ చేస్తాడు అని వెళ్ళిపోతాడు. తర్వాత మీ ఆవిడ వస్తుంది, 15 నిమిషాలు చూసి నాకు గారెలు మాడిపోతాయి, ఉండ్రాలు చేయాలి అని 15 నిమిషాలు మీరు ఎక్కడ మానేశారో అక్కడి నుంచి మొదలుపెట్టి మీ ఆవిడ చేస్తుంది. మీ ఆవిడ గారెలు బూరెలు ఉంటే వంటరెడ్డి వెళ్ళిపోతుంది. మీ కోటలు వస్తుంది, అక్కడి నుంచి 15 నిమిషాలు చూసి నాకు టైం ఏదో పని చేయాలి వెళ్ళిపోతుంది. మీ అబ్బాయి వస్తాడు, ముగించేస్తాడు 15 నిమిషాలు, ముగించేసి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది వెళ్ళిపోతున్నాను వస్తాయి. అందరు చూస్తారు. అందరు కలిపి 4 15 నిమిషాలు గంట చేయాలా, లేకపోతే ఆ నలుగురు కూర్చొని 1 గంట పూజ చేయాలా? 4 కూర్చొని చేయాలి. మరి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు, 6 వస్తాం, మేము పూజ చేస్తాం, 4 గంట అంటే దేవుడికి ఇన్స్టాల్మెంట్లో పూజ చేసి కాదు కదా, అది తప్పు పద్ధతి కదా. మన వాళ్ళు తెలియక అమాయకతంతో. తర్వాత వినాయక చవితి ఈ ఊళ్ళో చేసుకున్నా, విజయవాడలో చేసుకున్నా, లేకపోతే అమలాపురంలో చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా ఒకటే కదా. కాదండి, మీరు కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయాలి, కాశీలో పూజ, అది తప్ప. వెంకటేశ్వర స్వామిని చిలుకూరు బాలాజీలో కూడా పూజ చేసుకోవచ్చు. అదే, తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు. దర్శనం నువ్వు మొక్కు ఉంటే అక్కడ మొక్కు కాబట్టి వెళ్తావు, అంతే. మొక్కు లేదు. అదే మామూలుగా మీ ఇంటి పక్కన రోజు గుడికి వెళ్తారు, మొక్కుకుంటారు, కానీ పుణ్యమే. భగవద్ దర్శనం పుణ్యమే. కాబట్టి ఇన్స్టాల్మెంట్లో పూజ చేయటం, ఆ పోనీ మీకు దేవుడికి మధ్యలో రేపు వినాయక చవితి వస్తుందండి, మీరు పూజ చేస్తారు. హేమంత్ గారు మీరు పూజ చేయకండి, 10,000 నాకు ఇవ్వండి, నేను పూజ చేస్తాను మీ పేరు మీద, మీ పుణ్యం వస్తుందంటే 10,000 నాకు ఇస్తారా? ఇయ్యరు. నేనే చేసుకుంటాను, నీకు ఎందుకు ఇస్తాను అంటే
దేవుడికి మీకు మధ్యలో దళారులు ఉండరు. ఎవడో బ్రాహ్మడు పూజ చేస్తే మీకు పుణ్యం వస్తున్నది ఎక్కడ లేదు. ఎందుకు బ్రాహ్మడు చేయిస్తాడు, గురువు రూపంలో గురువు రూపంలో చేయిస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు. అవును, అక్షరాభ్యాసం చేయిస్తాడు, పాఠశాల చేయిస్తాడు, ఉపనయనం చేయిస్తాడు, వివాహం చేయిస్తాడు, గృహప్రవేశం చేయిస్తాడు. ఏదైనా సరే ఆయన చేయిస్తాడు, మనం చేస్తాడు. తద్దినం మన చేత మరి పెట్టిస్తాడు. మళ్ళీ సత్యనారాయణ వ్రతం ఆయన చేయడు, ఆయన మన చేత గురువుగా చెప్పి మంత్రం చెప్పి చేస్తాడు. అవును, అన్ని చోట్ల వాళ్ళు చేయిస్తూ ఉంటారు. గ్రహ పూజ వచ్చేప్పటికి మేము గ్రహాల పూజ చేస్తామని డబ్బు ఇవ్వండి. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? అవును. ఏం చేయాలి బ్రాహ్మడు? ఈ శ్లోకం చదువుకో, దీపం పెట్టు, రోజు అని చెప్పాలి. అది జనరల్గా కుజ దోషానికి ఏం చేస్తే మంచిదండి పరిహారం కోసం? కుజుడి కంటే రెండు అండి. ఫస్ట్ ఏంటంటే కుజ పూజ స్వయంగా చేసుకోండి రోజు రాత్రి. పూజ అంటే గొప్ప పూజ కల్లా 2 శ్లోకాలు నేను కావాలిస్తే ఇస్తా. 2 నా బుక్లో కూడా రాశాను. 2 శ్లోకాలు. ఏదైనా గుళ్ళోకి వెళ్ళి కుజుడికి అభిషేకం చేయించి, పాపగ్రహం కాబట్టి ఇంట్లో మొదలు పెట్టకుండా గుళ్ళో పూజ చేసి తర్వాత ఇంటికి వచ్చి మర్నాడు వచ్చి రోజు పూజ చేసుకుంటే 2 శ్లోకాలు చదివి దీపం పెట్టి చదువుకుంటే చాలా. ఉదయం పూటండి? ఉదయం పూటే. ఉదయం కానీ రాత్రి కానీ. రాత్రి కూడా ఎప్పుడైనా? ఉదయం కానీ రాత్రి కానీ ఎప్పుడు కావాలంటే. కానీ ఒకసారి ఉదయం ఒకసారి రాదు. చక్రబాణంలో 24 గంటల్లో సూర్యుడు మారుతాడు కాబట్టి ఒకటి అలా చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే కుజుడు విపరీతంగా రెచ్చగడతాడు. భార్యాభర్తల మధ్య ద్వేషం చాలా ఘోరంగా వస్తుంది. చూడండి, మా అబ్బాయి చాలా మంచివాడు, తెలివైనవాడు, చదువుకున్నవాడు, అందంగా ఉంటాడు, చాలా మంచిది అంటాడు. ఆ తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి చాలా మంచిదండి, బుద్ధిమంతురాలు, చదువుకుంది, చాలా మంచిది అంటారు. అమ్మాయి కలిసి మాట్లాడుకుంటారు. ఈ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, ఆ పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, ఇద్దరు చేసి మాట్లాడుకున్నారు, ఓపిక అనుకున్నారు. మంచి అల్లుడు దొరికారని వాళ్ళు అనుకున్నారు, మంచి కోడల్లో దొరికింది మీరు అనుకున్నారు. 6 నెలల కల్లా పట్ట. మరి ఎందుకు ఆ అబ్బాయి అంత మంచివాడైతే ఆ అమ్మాయి మంచివాడు తల్లిది ఎందుకు విడిపోతున్నారు? అవును, ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానం సరిగ్గా లేక, కుజదోషం ఎలా పరిశోధించాలి లేక. 2 పాయింట్లు. గ్రహమైత్రి బాగుంది, 27% 33 మార్కులు వచ్చాయి, 27 మార్కులు వచ్చాయి. ఏ సంసారం కూడా మార్కులతోనూ పర్సంటేజ్తోనూ కోరకూడదు. మీ మీద నా భార్య అని మీకు మీ భార్య మీద ఎంత ప్రేమ ఉందో దానికి పర్సంటేజ్ మార్కులు ఏంటండి? అవును, నా భార్య అంటే నా భార్య అంత ప్రేమ ఉంటుంది. ఈ 27 మార్కులు వచ్చాయి. భగవద్గీత బాగుంది, చేయండి. తర్వాత ఏమీ సూక్ష్మమైనటువంటి అంశాలు ఉన్నాయో ఈ 27 అంశాలు పరిస్థితి 27 పరిస్తే అని. లగ్నాధిపతులు, రాశ్యాధిపతులు, లగ్న కూటమి, తారాబలం, చంద్రస్థానం, కాలసర్పదోషం ఇవన్నీ చూడాలండి వివాహానికి. అన్నీ చూడాల్సింది. ద్విద్వాదశ దోషము, నవపంచమ దోషము, షష్టాష్టక దోషము, వధూవరుని ద్వితీయం, ద్విద్వాదశం అంటారు కదండి. వధువురిని పంచమం అంటే సంతానం గురించి కూడా. వధువురిని సప్తమ స్థానం, అది వివాహ స్థానం కాబట్టి. వధువురిని అష్టమ స్థానం అంటే ఆయుష్ కూడా. గుణమేళన, గుణపొంతన, నాడీ దోషము, మృగవైరం, లగ్నాధిపతి నివాసము, సప్తమాధిపతి స్థితి, అష్టమాధిపతి స్థితి, రజ్జు దోషము. ఇన్ని చూసి మన వివాహాన్ని నిర్ణయించాలి. ఇన్ని చూడాలి. ఇంకా నేను 2-3 రాయలేదు ఇక్కడ. ఎందుకంటే రాయకూడదు బాగుండదు. అంటే పురుషుడికి అంటే మగతనం ఉందా లేదా అని, లేకపోతే పురుషుడిని ఈ అబ్బాయి నా పురుషుడు అని పురుషార్థి కాదని నేను రాసుకుంటాను. నాట్ గుడ్ అని రాసి ఇక్కడ నాట్ గుడ్ రాసి సొంత ప్రతిదానికి గుడ్ వివాహం చేయవచ్చు రాసి స్టాంప్ వేసి ఇస్తా. మరికొంత భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం.